నమస్కారం. 2014లో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత 12 సంవత్సరాలలో మొదటిసారి ఒక బిల్ పాస్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది. ఇది మన దేశంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్స్‌ని 50% పెంచడం కోసం రాజ్యాంగ సవరణ చేస్తూ ప్రపోజ్ చేసిన బిల్ ఇది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ సీట్స్‌ని 50% పెంచడం అనేది మంచి స్టెప్. ఇది ప్రతి సిటిజన్, ప్రతి పబ్లిక్ రిప్రజెంటేటివ్ సపోర్ట్ చేయాల్సిన విషయం ఇది. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నుండి, పర్టిక్యులర్‌గా సౌత్‌లో ఉన్న మన స్టేట్స్ నుండి ఎందుకింత వ్యతిరేకత వస్తుంది అని చూసే ముందు మనమందరం కామన్‌గా మిస్ అవుతున్న ఒక పాయింట్ ఉంది. అదేంటో చూద్దాం. గవర్నమెంట్ అనేది బేసిక్‌గా ఈ 3 బాడీస్ ద్వారా ఫంక్షన్ అవుతుంది. లెజిస్లేటివ్ బాడీ అంటే చట్టాలు క్రియేట్ చేయడం, వాటిని పాస్ చేయడం, పబ్లిక్ ఫినాన్స్ మేనేజ్ చేయడం. ఎగ్జిక్యూటివ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ అంటే ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం, సివిల్ సర్వీసెస్ ద్వారా డైలీ గవర్నెన్స్‌ని రన్ చేయడం. జ్యుడిషియల్ సిస్టమ్ అంటే ఆ లాస్‌ని ఇంటర్ప్రెట్ చేసి, డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే సాల్వ్ చేసి, ఏదైనా తప్పు జరిగితే విక్టిమ్స్‌కి న్యాయం జరిగేలా చూడడం, నేరస్తుల్ని పనిష్ చేయడం అనేది ఈ సిస్టమ్ కిందకొస్తుంది. మనం ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యేస్‌ని, ఎంపీస్‌ని ఎలక్ట్ చేసుకున్నప్పుడు లెజిస్లేటివ్ బాడీని ఎవరు రన్ చేయాలి, ఎవరు లీడ్ చేయాలని చేసుకుంటాం. కానీ మన డైలీ లైఫ్‌లో మనం ఎగ్జిక్యూటివ్ బాడీ, అది అడ్మినిస్ట్రేటివ్ బాడీ, అలాగే జ్యుడిషియల్ బాడీ మీద ఎక్కువ డిపెండ్ అవుతాం. ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లెజిస్లేటివ్ బాడీలో రిఫార్మ్స్ తీసుకురావాలి అని పెట్టినంత ఫోకస్‌లో 10% కూడా ఈ జ్యుడిషియల్ బాడీ అలాగే అడ్మినిస్ట్రేటివ్ వైపు ఎందుకని ఫోకస్ చేయడం లేదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యావరేజ్‌గా 25 లక్షల మందికి కలిపి ఒక ఎంపీ ఉన్నారనుకుంటే, వాళ్ళు ఇప్పుడు మారడం ద్వారా 15 లక్షల మందికో, 12 లక్షల మందికో అవుతారు. అలాగే 3 లక్షల మందికి కలిపి ఒక ఎమ్మెల్యే ఉంటే, ఇప్పుడు వాళ్ళు 2 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే ఉంటారనుకుంటే, ఓన్లీ రిప్రజెంట్ చేయడం కోసం అయితే ఇప్పుడున్న వాళ్ళే సరిపోతారు. అదే 25 లక్షల మందికి కలిపి ఒక కలెక్టర్ ఆఫీస్ ఉన్న చోట ప్రతి 15, 16 లక్షల మందికి ఒక కలెక్టర్ ఆఫీస్ వస్తే గవర్నమెంట్ సర్వీస్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సివిల్ సర్వీసెస్ కోసం ఎంతో కష్టపడి పెద్ద పెద్ద ఆశయాలతో చాలా కష్టపడి చదువుతున్న కొన్ని వేల మంది సివిల్ ఆస్పిరెంట్స్‌కి జాబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే జనాలకి గవర్నమెంట్‌తో ఉన్న ఏ పనైనా సరే త్వరగా పూర్తవుతుంది. ఇప్పుడు మనం ఎవరైనా ఒక పని కోసం కలెక్టర్ ఆఫీస్‌కో లేదా జాయింట్ కలెక్టర్ ఆఫీస్‌కని ఇలా వెళ్తే కొన్నిసార్లు గంటల తరబడి, ఒక్కోసారి రోజులు, నెలలు కూడా వెయిట్ చేయాల్సొస్తుంది ఒక పని ఫినిష్ చేసుకొని రావడానికి. అదే ఆఫీసెస్ పెరిగితే పబ్లిక్ ఈజీగా యాక్సెస్ వస్తుంది. అలాగే జ్యుడిషియల్ సిస్టమ్, మున్సిపల్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ పెరగడం వలన కేసెస్ త్వరగా సాల్వ్ అవుతాయి. ప్రజలు కోర్టుకెళ్లాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది తీర్పు రావడానికి, ఒక్కొక్క కేసు కొన్ని ఇయర్స్ పాటు నడుస్తుంది అనే భయం పోతుంది. ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు మన న్యాయ వ్యవస్థలో, జ్యుడిషియల్ సిస్టమ్‌లో స్టాఫ్ షార్టేజ్ వలన, కావాల్సినన్ని ఫెసిలిటీస్ లేకపోవడం వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రిఫార్మ్స్ చాలా అవసరం ఇప్పుడు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత వీటిపై ఫోకస్ చేయకుండా ఓన్లీ లెజిస్లేటివ్ బాడీలో రిఫార్మ్స్ తీసుకురావడానికి మాత్రమే మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారో ఎందుకని మీరు అనుకుంటే, మనం అడగలేదు కాబట్టి వాళ్ళు చేయట్లేదు. కనీసం పబ్లిక్‌లో కూడా ఎవరు ఈ పాయింట్ రైజ్ చేయట్లేదు. ఇదిలా ఉండగా మన మెయిన్ డిబేట్‌కొస్తే డీలిమిటేషన్ 1951, 1961 అలాగే 1971లో తీసుకున్న జనాభా లెక్కల ప్రకారం ఎప్పటికప్పుడు ఈ సీట్స్‌ని అడ్జస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఎమర్జెన్సీ టైమ్‌లో మన స్టేట్స్ మధ్యన పాపులేషన్ కంట్రోల్‌లో ఇంబాలన్స్ ఉంది అని చెప్పి 2001 దాకా ఈ డీలిమిటేషన్‌ని ఫ్రీజ్ చేశారు. 2001లో జనాభా లెక్కలు సేకరించిన తర్వాత 2002లో ఏ స్టేట్‌లో ఉన్న అసెంబ్లీ సీట్స్, పార్లమెంట్ సీట్స్ అదే స్టేట్‌లో ఉండేలాగా ఇంటర్నల్‌గా అడ్జస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇందులో వుమెన్ రిజర్వేషన్ బిల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 2023లో మన కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌లో ఫస్ట్ డే సెషన్స్ అప్పుడు ప్రపోజ్ చేసిన బిల్ ఈ వుమెన్ రిజర్వేషన్ బిల్. ఈ అసెంబ్లీ, పార్లమెంట్ సీట్స్‌లో 33% రిజర్వేషన్‌ని వుమెన్‌కి కల్పిస్తూ ప్రపోజ్ చేసి లోక్‌సభలో 454 ఓట్లు ఫేవర్‌గా, 2 ఓట్లు అగైనెస్ట్‌గా పడి పాస్ అయిన బిల్. అలాగే రాజ్యసభలో యునానిమస్‌గా పాస్ అయింది ఈ బిల్. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ బిల్‌ని నెక్స్ట్ సెన్సస్ అలాగే డీలిమిటేషన్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యేలాగా డిజైన్ చేశారు. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే ఈ డీలిమిటేషన్ బిల్‌ని ఇంప్లిమెంట్ చేస్తాం. దాంతో పాటు వుమెన్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే, అపోజిషన్ వాళ్ళేమో వుమెన్ రిజర్వేషన్ ఆల్రెడీ పాస్ అయింది కదా! దాన్ని ఇంప్లిమెంట్ చేసేయండి. డీలిమిటేషన్ ఏమో 2026 తర్వాత అప్పుడు చేసుకుందాం అంటున్నారు. కొన్ని స్టేట్స్ మరీ ముఖ్యంగా సౌత్‌లో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా ఫర్టిలిటీ రేట్ తగ్గించుకొని గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రాపర్‌గా ఫాలో అయ్యి పాపులేషన్ కంట్రోల్ చేశారు. వీళ్ళు లిటరసీ రేట్ పెంచుకొని రెవెన్యూ షేర్‌లో ఎక్కువ భాగం కంట్రిబ్యూట్ చేస్తూ ఫర్టిలిటీ తగ్గించుకొని పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, ఇలా క్లారిటీ లేకుండా ఈ సీట్స్ అన్ని పెంచేస్తామంటే, ఇప్పుడు చెప్పిన ఈ స్టేట్స్ అన్నీ చాలా దారుణంగా నష్టపోతాయి. మనం ఒకసారి టేబుల్‌ని గమనిస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంటే 1971 సెన్సస్ ప్రకారం చూస్తే 42 పార్లమెంట్ సీట్లున్నాయి. సీట్ షేర్ ఏమో 7.73 ఉంది. అదే ఇప్పుడు డీలిమిటేషన్ చేయకుండా అలాగే అడ్జస్ట్ చేస్తే ఈ 42 కాస్త 38 సీట్లయి 4 సీట్లు తగ్గుతాయి. 50% ప్రపోర్షనేట్ రేట్‌లో పెంచినప్పుడు డీలిమిటేషన్ చేస్తేనేమో 56 సీట్లు అవుతుంది. సీట్ షేర్ పర్సెంటేజ్‌లో డిఫరెన్స్ ఉండదు. బట్ 14 సీట్లయితే పెరుగుతాయి. అలాగే కర్ణాటక, కేరళలో కూడా కర్ణాటకలోనేమో 28 సీట్స్ ఉన్నవి 27 అవుతాయి అడ్జస్ట్ చేస్తే. డీలిమిటేషన్ చేస్తే 13 సీట్లు పెరుగుతాయి. మళ్ళీ అక్కడ కూడా సీట్ షేర్ పర్సెంటేజ్‌లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. కేరళలో 20 సీట్లు ఉన్నవి 22 సీట్లు అవుతాయి. అదే అడ్జస్ట్ చేస్తేనేమో 20 సీట్లు కాస్త 15, 5 సీట్లు తగ్గి 15 సీట్లు అవుతుంది. అదే తమిళనాడులో చూస్తే 39 సీట్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు అడ్జస్ట్ చేస్తే 32 అవుతాయి.
అంటే 7 సీట్లు తగ్గుతాయి. అదే డీలిమిటేషన్ చేస్తే 9 సీట్లు పెరిగి 48 సీట్స్ అవుతాయి. కానీ ఇక్కడ కూడా పర్సెంటేజ్‌లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ నంబర్స్ పెరుగుతాయి. అది కూడా ఇంపార్టెంట్ మనకు. ఈ సీట్ల సంఖ్య పెరగడం అనేది అన్ని స్టేట్స్‌కి ప్రపోర్షనేట్‌గా ఈక్వల్‌గా పెంచినప్పుడు, అలా కాకుండా సెన్సస్ ప్రకారం వెళ్ళినా, అడ్జస్ట్ చేద్దామని చూసినా, ఈ స్టేట్స్ అన్నీ ఏవైతే ఇప్పుడు మెన్షన్ చేశామో అవన్నీ దారుణంగా నష్టపోతాయి. వీళ్ళ గొంతు నొక్కేసినట్టే ఇంకా. వీళ్ళకి వాయిస్ అనేది ఉండదు పార్లమెంట్‌లో. ఈ కన్సర్న్‌ని రైజ్ చేసినప్పుడు గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్‌లో మాట్లాడుతూ, అన్ని స్టేట్స్‌కి ప్రపోర్షనేట్‌గా ఈక్వల్‌గా 50% సీట్స్ పెరుగుతాయని చెప్పారు. అయితే ఇది వర్బల్‌గా కాకుండా ఆన్ పేపర్ బిల్‌లో ఇంక్లూడ్ చేసి మాకు అష్యూరెన్స్ ఇవ్వండి అని పబ్లిక్ అలాగే అపోజిషన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ 2 కామన్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒపీనియన్ 1 పాజిటివ్ వ్యూలో ఉన్నది. వీళ్ళేమంటున్నారంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు పెరిగితే పబ్లిక్ ఇంటరాక్షన్ పెరుగుతుంది. వాళ్ళతో యాక్సెస్ పెరుగుతుంది అని అంటున్నారు. ఎగ్జాంపుల్‌కి 3,00,000 మందికి కలిపి ఒక ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు 2,00,000 మందికే ఒక ఎమ్మెల్యే ఉంటారు. కరప్షన్ కొద్దిగా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉందని, ఎవరైనా బిజినెస్ మెన్ లేదా పైన పవర్‌లో ఉన్న వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ కోసమో, ఒక కాంట్రాక్ట్ కోసమో ఒకరిద్దరు ఎమ్మెల్యేలని, ఎంపీలని మేనేజ్ చేస్తే సరిపోతుంది అనుకునే సిట్యుయేషన్ నుండి ఇప్పుడు ఎక్కువ మందిని మేనేజ్ చేయాలి కాబట్టి ఆ పవర్ గ్రిప్ తగ్గుతది వాళ్ళకి. అండ్ ఈ పవర్ మొత్తం కొద్దిగా ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ డైరెక్ట్‌గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ క్యాండిడేట్స్‌కి పెరుగుతది కాబట్టి వాళ్ళు పబ్లిక్‌తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి యాక్సెస్ ఉంటుంది కాబట్టి పబ్లిక్‌కి వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్‌ని కొంచెం సీరియస్‌గా కన్సిడర్ చేయాల్సొస్తుంది ఇప్పుడున్న దానికంటే కూడా. ఇంకా అది యూత్ ఎవరైనా పాలిటిక్స్‌లోకి రావాలనుకుంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ పెంచుతది ఇది. సో వీళ్ళేమంటారంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్‌ని డిలే చేయకుండా స్పీడప్ చేయాలి. లెజిస్లేటివ్ బాడీతో పాటు ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ బాడీస్‌లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి. అలాగే అన్ని స్టేట్స్‌కి ఈక్వల్‌గా ప్రపోర్షనేట్ రేట్‌లో సీట్స్ పెంచాలి. ఇది ఆన్ పేపర్ అష్యూరెన్స్ ఇచ్చి చేయాలి అంటున్నారు. ఇక సెకండ్ ఒపీనియన్. ఇది కన్సర్న్ వ్యూ నుంచి వస్తున్నది. వీళ్ళేమంటారంటే ఇప్పటికే బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళే పాలిటిక్స్‌లో డామినేట్ చేస్తున్నారు. ఈ సీట్లు పెరిగినా ఇలాంటి వాళ్ళే వస్తారు. మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళని రానివ్వరు. జెన్యూన్ క్యాండిడేట్స్‌ని పాలిటిక్స్‌లో ఎదగనివ్వరు అని. సో దీనివల్ల కరప్షన్ పెరిగే అవకాశమే ఉందని వీళ్ళ కన్సర్న్. అలాగే ఇప్పటికే 543 మంది ఉండగా పార్లమెంట్‌లో మాట్లాడడానికి సమయం సరిపోవట్లేదు ఎవరికీ. ఇప్పుడు 800 మంది దాటితే 70 రోజుల్ని కాస్త 100 రోజులు సెషన్స్ పెంచినా సరే ఆ టైం సరిపోతుందా లేదా అని వాళ్ళ డౌట్. ఇంకా ఎంపీస్‌కి ఇస్తున్న ఫండ్స్, సాలరీస్, ట్రావెల్ అలవెన్సెస్, పెన్షన్, సెక్యూరిటీ ఇవన్నీ కలిపి గవర్నమెంట్ మీద బర్డెన్ ఎక్కువవుతుంది అని వాళ్ళ కన్సర్న్. సో ఫైనల్‌గా వీళ్ళు ఏమంటారంటే ముందుగా ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ సిస్టమ్స్‌లో రిఫార్మ్స్ తీసుకొచ్చి వాటి కెపాసిటీని పెంచాలి. అంటే కలెక్టర్ ఆఫీసులు, సివిల్ సర్వెంట్లు, డిస్ట్రిక్ట్ కోర్టులు, మున్సిపల్ కోర్టులు వీటిని పెంచాలి. ఇప్పటికి ఎమ్మెల్యేలని, ఎంపీలని అలాగే ఉంచితే సరిపోతుంది. అలా లేదు పెంచాలి అన్నప్పుడు 50% సీట్ ఇంక్రీజ్ చేయడం అనేది నిజంగా అవసరం అన్నప్పుడు అది ప్రపోర్షనేట్ గా అన్ని స్టేట్స్ కి ఈక్వల్ గా పెంచాలి. మరీ ముఖ్యంగా పాపులేషన్ ని కంట్రోల్ చేసిన స్టేట్స్ కి ఈక్వల్ అండ్ ఫెయిర్ ట్రీట్మెంట్ ఉండాలి. క్లారిటీ లేకుండా ఆన్ పేపర్ యాడ్ చేసి అష్యూరెన్స్ ఇవ్వకుండా ఈ బిల్ ని పాస్ చేద్దామని చూస్తే అది చాలా డేంజరస్. 2026 తర్వాత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే అన్ని రాష్ట్రాల మధ్య ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యి పర్టికులర్ గా ఇప్పుడు చెప్పిన ఈ స్టేట్స్ అన్ని చాలా దారుణంగా నష్టపోతాయి. అయితే ఫైనల్ గా అందరి దగ్గర కామన్ గా వినిపిస్తున్నది ఏంటి? ఒకవేళ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇప్పుడున్న పాపులేషన్ కి తగ్గట్టుగా పెంచాలి అంటే అది మ్యాండేటరీ అని అనిపించినప్పుడు, అది నెసెసరీ అనిపించినప్పుడు ఆ పెంచడం అన్ని స్టేట్స్ కి ఈక్వల్ గా 50% ప్రపోర్షనేట్ లో ఈక్వల్ గా పెరిగేలా చూడాలి. అండ్ అది ఆన్ పేపర్ బిల్లో ఇంక్లూడ్ చేసి ప్రపోజ్ చేస్తే ఎలాగైతే ఉమెన్ రిజర్వేషన్ బిల్ అప్పుడు అన్ని పార్టీస్ అపోజ్ చేయకుండా సపోర్ట్ చేశారు అలాగే ఈ బిల్ కి కూడా సపోర్ట్ చేస్తారు. అయితే ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మనం జనరల్ గా గవర్నమెంట్స్ మన పబ్లిక్ ఒపీనియన్ అసలు కన్సిడర్ చేయట్లేదు అంటాం కదా. కానీ మనలో ఎంతమంది ఇలాంటి టాపిక్స్ పైన పర్టికులర్ గా ఇలాంటి సీరియస్ టాపిక్స్ పైన, ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మనలో ఎంతమంది ఒపీనియన్స్ షేర్ చేస్తున్నాం? మన ఐడియాస్ ని, మన థాట్స్ ని ఎంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? మీ ఒపీనియన్ కానీ, మీ ఒపీనియన్ లేదా ఐడియా ఏదైనా ఇందులో ఇంక్లూడ్ అయ్యి లేదు, ఇంకా అడిషనల్ గా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను అది నోట్ చేసుకొని స్టడీ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అలాగే జ్యుడిషియల్ సిస్టమ్ ఈ 3 గవర్నమెంట్ బాడీస్ కండిషన్ ఎలా ఉంది? వాటిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి? ఇంకా ఎలాంటి రిఫార్మ్స్ కావాలని డిస్కస్ చేద్దాం. థాంక్యూ.